రైట్. నార్సింగిలోని జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని హత్య చేసిన నిందితుడిని మధ్యప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. హత్య చేశాక నిందితుడు మధ్యప్రదేశ్ పారిపోయాడని గుర్తించారు పోలీసులు. అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఇద్దరితో మహిళ వివాహేతర సంబంధం తట్టుకోలేక నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక యువకుడితో మహిళ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరిని వెంటాడి వేటాడి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన అనంతరం మధ్యప్రదేశ్ పారిపోయిన నిందితుడిని అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు పోలీసులు. మరో 2 రోజుల్లో అతన్ని హైదరాబాద్కి తీసుకురానున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, నార్సింగిలో ఏదైతే జంట హత్యలు జరిగాయో దానికి సంబంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అని తెలుస్తుంది మధ్యప్రదేశ్ లో. కేసును ఏ విధంగా పోలీసులు ఛేదించడం జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నార్సింగి జంట హత్యల డబుల్ మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ మిస్టరీ కూడా వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ హత్యలకు అక్రమ సంబంధం, వివాహేతర సంబంధమే కారణమని చెప్పి పోలీసులు తేల్చారు. ఆ కోణంలోనే 2 ప్రత్యేక బృందాలతో డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా, ఎందుకంటే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మానుష ప్రదేశంలో ఈ హత్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు, ఒక మహిళతో పాటుగా మహిళకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా బండరాయిలతో మోది వెంబడించి హత్య చేసిన ఘటన అనేది సంచలనం రేపింది. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎట్టకేలకు మధ్యప్రదేశ్లో ఎవరైతే నిందితుడు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అందులో భాగంగానే ఆ కేసును దర్యాప్తు చేశారు. అదే కోణంలో దర్యాప్తు చేశారు. హత్య జరిగిన సంఘటనా స్థలం నుంచి సీసీ కెమెరాలు, ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. దాంతోపాటుగా ఎవరైతే మహిళకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు నిందితుని గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలు, ఈ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుని గుర్తించి నిందితుడు హత్య జరిగిన అనంతరం నిందితుడికి సహకరించినటువంటి మరో 3, మొత్తం 4 నిందితులు ఈ హత్యలో పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. వారు హత్య చేసిన అనంతరం వెంటనే ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్కు పారిపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచరిస్తుండగా వాళ్ళ యొక్క సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రత్యేక పోలీసు బృందం 4 నిందితులను, ఈ జంట హత్య కేసుల్లో పాల్గొన్నటువంటి 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో, అంటే ఈ రోజు కానీ లేదా రేపు కానీ వారిని హైదరాబాద్కు తరలించే అవకాశం, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రేపు ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశం. అయితే ఈ హత్య సంచలనం సృష్టించినటువంటి ఈ 2 జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు కీలక అంశాలు కూడా బయటికి తీశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట వివరాలు ఎవరనేది తెలియదు. ఎందుకంటే మహిళ హత్య ఒక దగ్గర జరిగితే ఈ యొక్క అంకిత్ సాకేత్ సంబంధించినటువంటి మృతదేహం మరికొద్ది దూరంలో దొరికింది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంబడించి దాడి చేసి హత్య చేసినట్లుగా కూడా గుర్తించారు. కత్తులతో పొడిచి, ఎందుకంటే అక్రమ సంబంధం అనేది మహిళ ఆల్రెడీ వివాహమైన మహిళ, ఇద్దరితో వివాహితర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో ఈ అంకిత్ సాకేత్తో అన్యోన్యంగా ఉంటూ ఆమెతో క్లోజ్గా ఉంటుంది. ఏకాంతంగా గడుపుతున్న సందర్భంలోనే జీర్ణించుకోలేక ఎవరైతే మరో ప్రియుడున్నాడు, నిందితుడు ఎవరైతే హత్య చేసిన వ్యక్తి ఏకాంతంగా వాళ్ళని చూసి తట్టుకోలేక ఒక ప్లాన్ ప్రకారమే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా తనతో దూరంగా ఉంటుంది, ఇంకో అంకిత్ సాకేత్తో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నటువంటి నిందితుడు పూర్తిస్థాయి వివరాలు సేకరించి, ఆమె ఎవరితో చనువుగా ఉంటుందన్న వివరాలు సేకరించి ఆయనే గత 2-3 రోజులుగా అంకిత్ సాకేత్తోనే, మహిళ ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమె 2-3 రోజులుగా అంకిత్ సాకేత్తోనే ఉన్నట్లుగా కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన తేల్చుకున్నాడు. ఏకాంతంగా వీళ్ళు ఏ ప్రదేశానికి వెళ్తారన్న వివరాలు కూడా తీసుకొని తన యొక్క టీం ఎవరైతే 4 మిగతా స్నేహితులతో కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే పారిపోయే ప్రయత్నం చేసినటువంటి అంకిత్ సాకేత్ను వెంచి బండరాళ్లతో మోది కూడా పూర్తిగా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా చూస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలు పోలీసులు బయటపెట్టారు. డబల్ మర్డర్ సంచలనం సృష్టించింది పండగ రోజు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేశారు. ప్రధానంగా ట్రైన్లోనే వీళ్ళు మధ్యప్రదేశ్కి వెళ్ళినట్లుగా కూడా గుర్తించారు. ఎందుకంటే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఏ రూట్లో అతను మధ్యప్రదేశ్కి వెళ్ళాడు అన్న అంశాలను తేల్చుకున్న అనంతరం
వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి మహిళకు సంబంధించినటువంటి పుల్సాయి కాల్ డేటా సేకరించాలి. కాల్ డేటాలో కూడా నిందితుడికి సంబంధించినటువంటి వివరాలు ఉండడంతో పోలీసులు ఈ కేసును ఛేదించగలిగారని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది అంటే ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ఈ నలుగురు నిందితులను మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసినటువంటి ఈ నలుగురు నిందితులను పోలీసులు హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ తరలించిన అనంతరం కూడా పోలీసులు కీలక విషయాలు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.